యూఎస్ వెళ్ళినప్పుడు అయిపోయింది ఇంకే రిలేషన్, ఇంక లాంగ్ డిస్టెన్స్ వర్కౌట్ అవ్వదేమో అనుకున్నా. వెళ్ళిన తర్వాత బాగానే ఫైట్ చేసాం, బ్రేక్ తీసుకున్నాం. ఒక 2 months అంతే, ఈ 6 yearsలో 2 months బ్రేక్ అంతే. తిన వైపు నుంచే బాగా ఎఫర్ట్స్ అవన్నీ చూపించడం. నేను ఎప్పుడు పక్క నుంచి అలా ముగ్గురు తెల్ల బ్యూటిఫుల్ గర్ల్స్ వెళ్ళినా సరే కళ్ళు మూసుకొని మైండ్ చూసి అనుకునేది. తెల్ల బ్యూటిఫుల్ గర్ల్స్ వెళ్తారు, నీకులా తెలుసు? తెలియదురా, జస్ట్ చెప్తున్నా, సినిమాలో చూస్తాను కదా. మా మమ్మీ ఫుల్ చిల్ ఉంటారు అసలు. లో ఇంట్లో చెప్పా, అంటే మేము ఇంత సీరియస్గా ఉన్నామని చెప్పి అనుకోలేదు. అప్పుడు చెప్తే ఇంక అప్పటి నుంచి స్ట్రగుల్ 1 year కొంచెం అటు ఇటు అయింది. ఆఫ్టర్ 1 year వన్స్ ఫ్యామిలీస్ మీట్ అయిన తర్వాత ఈరోజు వెడ్డింగ్ వరకు వచ్చాం. వెడ్డింగ్ May 3rd అని డేట్ రాగానే ఆ నెక్స్ట్ డే నుంచి నాకు అసలు ఉండాలనిపించలేదు. ఈరోజు చూడగానే ఇంకా పిక్స్. అయిపోయిందిరా, ఫైనల్లీ సాధించాం. బ్రో ఏమో స్మైల్ అని నాకేమో అప్పటి వరకు రావట్లేదు. ఇంకొకసారి ఆ బెల్లం పెట్టగానే ఆటోమేటిక్గా అండర్నీత్ ఎమోషన్స్ తున్నుకొని బయటకు వచ్చాయి. హనీమూన్ ట్రిప్ ప్లాన్స్ ఈ రోజు నుంచి. ఏంట్రా మాల్దీవ్స్ కి టికెట్ హ్యాపీగా ఉండండి అమ్మా, ఆనందంగా ఉండండి. మీ ఆనందమే మా ఆనందం. పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఆనందంగా 100 సంవత్సరాలు బతకండి. పెళ్లి పట్టి మార్చుకుని అప్పుడు తాళి కట్టడం, ఓకేనా? ఏ బంగారం బ్యూటిఫుల్. తాలిబొట్టు కట్టినప్పుడైతే అంత ఫీల్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కట్టినప్పుడు చూసి ఏడుస్తే చూడలేను అంతే. అయిపోయిందిరా. అది చెప్తూ ఉంటుంది. మై మరపించు మాయే
ఉండరా ఏడో రాదు. నేను వేస్తాను ఫస్ట్ నేను అయిపోయిందా పెళ్ళి? నా బంగారం అగో అరుంధతి నక్షత్రం. యో నా బంగారం చూడు అరుంధతి నక్షత్రం. సాధించా. ఫైనల్లీ అయిపోయిందిరా బాబు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ yeah. రిలేషన్ ఇంతవరకు వస్తుందని. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. గట్టిగా చెప్పాలి. ఐ లవ్ యూ టూ సుసి.